ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు లంచ్ బాక్సుల కోసం టమాటా రైస్ చేద్దామని ఈ ఇన్స్టంట్ పౌడర్ ఒకటి తీసుకున్నానండి. ఎంటీఆర్ది. ఇది ఇలాగా మనకి బ్యాక్ అంతా వస్తుంది. ప్యాకెట్ వెనకాతల ఎలా చేయాలి ఏంటి అన్నది వస్తుంది. దీని కాస్ట్ అయితే 30 రూపీస్. నేను డీమార్ట్లో అయితే తీసుకున్నాను. ఎలా ఉంటుంది ఏంటి అనేది, అంటే ఎప్పుడు కాదు, ఎప్పుడైనా మనకి టైం లేదు, పిల్లలు వాళ్ళంతటా వాళ్ళు చేసుకునేలాగా ఉన్నది అని చెప్పి నేను ప్యాకెట్ అయితే తీసుకున్నాను. దానికోసం ఏంటంటే మనం కళాయిలోని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటాం. వేసుకొని ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుంటాం. కొంచెం జీలకర్ర కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. తర్వాత కరివేపాకు అది వేసుకుంటాం. బాదం వేసుకున్నాను. ఇక్కడ మనం కాజు అవి వేసుకుంటే ఇంకా టేస్ట్ అయితే బాగుంటుంది. నా దగ్గర కాజు లేదు, అందుకు బాదం ఉన్నాయి. బాదం అయితే వేసేసుకున్నాను, అంటే వేరుశెనగ పలుకులు అవి వేసుకున్నాను. ఇవి బాగా కలిపేసుకొని ఆ పౌడరు దీనిలో వేసుకోవడమే. వేసుకొని కొంచెం కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, హైలో పెట్టకూడదు. హైలో పెడితే మనకి ఇది పౌడర్ కదా, మాడిపోతుంది. అందుకు కొంచెం స్లోలో పెట్టుకోవాలన్నమాట. ఇవి బాగా వేగిన తర్వాత ఆ పౌడర్ వేసుకోవాలి. దానిలో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట. వేసుకొని ఈ ప్యాకెట్ మొత్తానికే అయితే మనకి హాఫ్ కేజీ రైస్, హాఫ్ కేజీ కాదు 600, హాఫ్ కేజీ కన్నా కొంచెం ఎక్కువ, 600 గ్రామ్స్ రైస్ పడుతుంది అన్నమాట ఈ ప్యాకెట్ మొత్తానికి. నేను పిల్లల కోసమే చేస్తున్నాను, అందరి కోసం కాదు, పిల్లల కోసం చేస్తున్నానని ఒక 1 స్పూన్ అయితే ఈ పౌడర్ వేసుకున్నాను. వేసుకొని వాళ్ళ కోసమే కొంచెం రైస్ అయితే వేసి కలిపేసుకుంటాను అన్నమాట. ఇక్కడ ఇలా కలుపుకున్న తర్వాత ఇలా రైస్ అయితే వేస్తున్నాను. ముందు రైస్ కుక్ చేసుకొని ఉంచుకున్నాను. ఆ రైస్ అంతా దీనిలో వేసేసుకుంటున్నాను. వేసుకొని కలిపేసుకోవడం. ఇదైతే దానిలో ఉన్నది. నేను ఆ ప్యాకెట్లో ఉన్నది తర్వాత కొన్ని వీడియోస్లో కూడా చూసి ఇలాగైతే చేశాను. దీని టేస్ట్ పరంగా అయితే నాకైతే ఒకేలాగా ఉంది. అంతైతే నచ్చలేదు ఇది. మనం మామూలుగా ఇంట్లో చేసుకుంటాం కదా, అంటే పెద్ద ప్రాసెస్సే, కాకపోతే దానిలాగా లేదు ఇది. అలా కూడా తినొచ్చు అనలాగా నాకు అనిపించలేదు. దాని బదులు కొంచెం కష్టమైతే అయ్యింది. ఇంట్లో మనం టమాటా పేస్ట్ చేసుకొని ఉంచుకొని, ఇంకా అది మనం అన్నంలో కలుపుకొని కొంచెం బిర్యానీ మసాలా పౌడర్ అది వేసుకొని చేసుకుంటే ఇంకా బాగుంటుందేమో అనుకుంటున్నాను. మీరైతే ఏమంటారో చెప్పండి. ఇలాగైతే చేశాను. పిల్లలకైతే పర్వాలేదు, ఎక్కువ స్పైసీగా అది లేదు, తిన్నారు. పర్వాలేదు, తీసుకెళ్లారు. ఎలా ఉంది అని అంటే పర్వాలేదు, తిన్నారు. దాంతో కొంచెం కర్డ్ అయితే పెట్టేశాను. చూస్తుండండి, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మార్నింగ్ లంచ్ బాక్స్ రెసిపీ మీకు షేర్ చేశాను కదా, టమాటా రైస్. ఆ పౌడర్తో చేశాను. ఆ పౌడర్ అయితే నాకైతే నచ్చలేదు. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? నేను చేసేది కరెక్టేనా, లేకపోతే ఇంకెలా చేస్తారా అనేది చెప్పండి. నేను కొంచెం తిన్నాను పిల్లలకి లంచ్ బాక్స్కి పెట్టాక. నాకెందుకో టేస్ట్ అది నచ్చలేదు. దాని బదులు మనం ఓన్గా ఇంట్లోని టైం కొంచెం పడుతుంది, కానీ టమాటాలు అన్నీ వేసుకొని మనం నార్మల్గా ఇంట్లో టమాటా ఫ్రైడ్ రైస్ చేస్తాం కదా, అలా చేసుకుంటే ఇంకా బాగుంటుందేమో అనిపిస్తుంది. మీరైతే ఏం చేస్తారో చెప్పండి, ఓకేనా? మీరు ట్రై చేస్తుంటే ఒకసారి అలా కాదు ఇలా చేయాలని చెప్పండి, ఇంకోసారి అలా చేస్తాను. దానిలో ఇంకోటి పులిహోర పౌడర్ కూడా తీసుకున్నాను. పులిహోర కాదు, లెమన్ రైస్ పౌడర్ కూడా తీసుకున్నాను. అది కూడా రేపు కానీ ఎల్లుండి కానీ మీకు షేర్ చేస్తాను, ఓకేనా? ఇంకా శారీ అయితే ఒకటి తీసుకున్నానండి. ఈ డిసెంబర్లోని బర్త్డే ఒకటి ఉంది, ఇంకా కొన్ని ఉన్నాయి. అందుకని ఒక శారీ అయితే తీసుకున్నాను, అది మీకు చూపిస్తాను. మీషోలో తీసుకున్నాను. అందరూ మీషోలో బాగుండవంటారు, నాకేమో మీషోలో అయితే క్లాత్ చాలా బాగుంటుంది. కొన్ని అయితే బాగుండవండి, కొన్ని అయితే కొంచెం పల్చగా వస్తున్నాయి క్లాత్ అవి. కానీ నాకైతే ఇంతవరకు తీసుకున్న వరకు అయితే బాగుంది. ఏవైనా నాకు నచ్చలేదు అంటే వెంటనే రిటర్న్ పెడతాను. మనకి మీషోలో రిటర్న్ ఆప్షన్ కూడా ఉంది, ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఎక్స్చేంజ్
కూడా ఉంటుంది కాబట్టి ఏమైనా మనకి డ్యామేజ్ కానీ ఏమైనా అయితే వెంటనే మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే రిటర్న్ చేసుకుంటే మన మనీ అయితే రిటర్న్ వచ్చేస్తుంది, ఏం ప్రాబ్లం లేదు. అలాగని నేను తీసుకున్నాను అనమాట. ఇదిగోటి ఈ శారీ అయితే తీసుకున్నాను. ఎక్కువగా అంచు చీరలు అయితే తీసుకుంటున్నాను. ఈ శారీ అయితే నేను ఇప్పుడు తీసుకున్నాను. ఇదైతే బాగుంటుంది, డైలీ యూస్కి బాగుంటుంది. తర్వాత చిన్నగా అలా కొంచెం బయటికి వెళ్ళడానికి ఎప్పుడైనా శారీ కట్టుకోవాలంటే కూడా బాగుంటుంది. చాలా మెత్తగా ఉందండి, చాలా సాఫ్ట్గా ఉంది. ఇది జార్జెట్ అన్నమాట. మొత్తం చీర అంతా ఇలా ఫ్లవర్స్ వచ్చి ఉంది. రెడ్ అండ్ ఇదేం కలర్ అంటారు, స్కై బ్లూ ఆ టైప్ కలర్ మాట, అంటే బూడిద కలర్ అంటారు ఆ కలర్. ఇదిగోటి ఇలాగ వచ్చి ఫ్లవర్స్ ఇలాగ ఉన్నది. శారీ అయితే మొత్తం అంతా ఇలాగే వచ్చిందండి, ఇలా ఫ్లవర్స్ వచ్చి ఇలాగే వచ్చింది. పట్టుకుంటే మట్టుకు చాలా సాఫ్ట్గా ఉంది. మీకు కావాలంటే పక్కన పిక్ పెడతాను. ఇది నాకైతే చాలా తక్కువగా పడింది. ఈ శారీ అయితే మనం ఎవరికైనా గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు, గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు. ఇవి ఒక 4-5 శారీస్ తెప్పించుకొని ఇంట్లో ఉన్నాయి అనుకోండి, ఎవరైనా వచ్చేటప్పుడు బొట్టు పెట్టి ఇవ్వడానికి కూడా బాగుంటాయి ఈ శారీస్. ఎందుకంటే ఇవి కలర్ పోతాయి అని కానీ ఇది అవుతుందని కానీ భయం ఉండదు. చాలా బాగుంది. బ్లౌజ్ అయితే ఇలాగ ఇచ్చాడు అన్నమాట, ఈ కలర్ బ్లౌజ్ ఇచ్చాడు. ఇలాగ ఉంది బ్లౌజ్ మొత్తం. బ్లౌజ్ ఇలా వేరుగా వచ్చింది, మనం కుట్టించుకోవచ్చు. లేదంటే ఇందులో రెడ్ ఉంది కాబట్టి మనం రెడ్ బ్లౌజ్ వేసుకోవచ్చు, లేదంటే ఈ కలర్ ఉంది కదా ఈ కలర్ అయినా వేసుకోవచ్చు, బాగుంటుంది. లేదంటే బ్లాక్ అయినా వేసుకోవచ్చు అండి, బాగుంటుంది ఈ శారీకి. పళ్ళు దీనికి వేరేగా పళ్ళు లేదు, రెండు పక్కల ఒకేలాగా ఉంది. ఇదిగోటి పళ్ళు అయితే లేదండి, రెండు పక్కల ఒకేలాగుంది. ఇది డ్రాబ్యాక్ అనొచ్చు. నేను ఇప్పుడే చూస్తున్నాను పళ్ళు లేదని. సరే పర్వాలేదు, రెగ్యులర్గా కట్టుకోవడానికి పర్వాలేదు. లేదంటే తీసుకొని డ్రెస్సెస్ కుట్టించుకోవచ్చు. ఇప్పుడు చాలామంది లాంగ్ ఫ్రాక్లాగా అది కుట్టించుకుంటున్నారు, గౌన్లాగా కూడా కుట్టించుకోవచ్చు, డ్రెస్సులాగా కుట్టించుకోవచ్చు. ఇది టాప్, ఈ క్లాత్తో టాప్ కుట్టించుకొని కింద రెడ్ లెగ్గీస్ వేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది. డ్రెస్సులాగా కూడా కుట్టించుకోవచ్చు. బ్లౌజ్ అయితే ఇది ఇచ్చారన్నమాట. నేను ఇదైతే కుట్టించుకోను, నా దగ్గర అయితే చాలా బ్లౌజులు ఉన్నాయి, అది వేసేసుకుంటాను. ఓకే, అంతేనండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే, బాయ్.